3, 2, 1 start. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికీ కూడా ఏంటంటే పొలిటికల్ సైన్స్లో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా. సో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా అంటే మన ఇండియన్ సిస్టంలో ఎవ్రీ కంట్రీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ పొలిటికల్ పార్టీస్. సో దేర్ సిస్టమ్ ఈజ్ వేర్ డిఫరెంట్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరు. సో ఇన్ ఇండియా వాట్ హ్యాపెండ్ ఈస్ పొలిటికల్ పార్టీస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ టూ టైప్స్. ఎనివన్ కెన్ సే మీ? They are, one is the national parties and the second one is the regional parties. So what is the difference between national parties and regional parties? Ante regional party ante entante they are confined to one state. For example, DMK party in Tamil Nadu, TRS party in Telangana, TDP party in Andhra Pradesh, Shivasena party in Maharashtra. They are confined to one region. That is why they are called as the regional parties. Are they coming to the national parties like INC, Indian National Congress? It is a national party. It is the biggest party and oldest party in India. Next, coming to the other party, what? Bharatiya Janata Party, CPI. See, what are the national parties? Ante INC ante Indian National Congress, BJP, Bharatiya Janata Party, CPI అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ అంటాం దీన్ని. తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, తర్వాత బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి. ఇవి సమ్ ఆఫ్ ది నేషనల్ పార్టీస్. కమింగ్ టు ద రీజనల్ పార్టీస్. సో రీజనల్ పార్టీస్ చెప్పండి కొన్ని పేర్లు. టీఆర్ఎస్ అంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు బీఆర్ఎస్. డిఎంకే ఇన్ తమిళనాడు, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే. రీసెంట్గా తమిళనాడులో హీరో ఎవరు? విజయ్ కూడా వాడికి పార్టీ పెట్టిండు. తర్వాత కమింగ్ టు శివసేన పార్టీ ఇన్ బాంబే. నెక్స్ట్ ఎనిమన్ కెన్ సే మీ? సమాజ్వాదీ పార్టీ ఇన్ ఉత్తరప్రదేశ్, సమాజ్వాదీ పార్టీ ఇన్ అకాలీ దళ్ ఇన్ పంజాబ్. So these all are called as the regional parties which are confined to only perfect ఒక రీజన్ వరకు. సో ఇక్కడ నేషనల్ పార్టీ హోదా ఎట్లా రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్ పార్టీ ద మోస్ట్ రిచెస్ట్ పార్టీ విత్ 1200 crores ఆఫ్ బాండ్స్, బట్ దట్ ఈస్ నాట్ ఏ నేషనల్ పార్టీ. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీస్కి సింబల్స్ కానీ ఈ పార్టీకి రికగ్నిషన్ ఎవరు ఇస్తారు? ఎలక్షన్ కమిషన్ ఇస్తారు. Who will give the party దీనికమా? ఎలక్షన్ కమిషన్. ఫస్ట్ గుర్తు కూడా ఇవ్వదు. నీ పార్టీ కొన్ని ఎలక్షన్స్లో విన్ అయినప్పుడు అప్పుడు వాడు చూసుకొని గుర్తిస్తారు ఒకటి. సో ఒక పార్టీ నేషనల్ పార్టీ కావాలంటే ఏ పొలిటికల్ పార్టీ రికగ్నైజ్ ఇన్ 4 or more స్టేట్స్. సో ఒక పార్టీ నేషనల్ పార్టీ కావాలంటే ఇట్ షుడ్ బి రికగ్నైజ్ ఇన్ 4 states. అమలు చేస్తామా? 4 states or at least it should get 6% of votes in 4 states. Either it may be assembly or parliament. 6% of votes ఉండాలి కనీసం. లేదంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ హ్యావ్ 4 MPs in Lok Sabha. 4 MPs in Lok Sabha. So here like TRS party అవుతుందో, that TRS party from Telangana, they thought of becoming the national party. That is why they converted the TRS name to BRS. What they have done? They went to Andhra, they went to Maharashtra, they thought of becoming a national party. But it got failed. అయితే రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ AAP, it got a national status. Why? Because they formed the government in Delhi for 10 years. నిన్న ఓడిపోయింది, వదిలేసేయండి. They formed a government in Punjab. Okay, na? And they got some seats in Goa and Pondicherry. So they got the Aam Aadmi Party got the national recognition. And recently Trinamool Congress, Kolkata, Mayawati Didi, ఆమెకు ఏం చేసేసారు అంటే నేషనల్ పార్టీ స్టేటస్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే దే ఆర్ అనేబుల్ టు పర్ఫార్మ్ మోర్ ఇన్ ద వాట్ వి సే అనదర్ స్టేట్స్. They are confined to only West Bengal. That is why what happened? They have removed the status. అంటే ఈ స్టేటస్ ఇచ్చిన తీయేసిన ఎవరు చేస్తారో ఇక్కడ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.